గైస్ హియర్ ఇస్ ద బైక్ అయితే లాస్ట్ టైం సర్వీస్ ఇచ్చి ఆల్మోస్ట్ 6 months అవుతుంది. ఇప్పుడైతే మాత్రం సిచువేషన్ చాలా బ్యాడ్ గా ఉంది. మనం ప్రెసెంట్ నాట్ ఓన్లీ విజయవాడ, ఆంధ్రవాడికి అయితే ఒక స్కీమ్ తెగ ట్రెండ్ అండ్ వైరల్ అయిపోతుంది. లైక్ బుల్లెట్ బైక్ మోడిఫికేషన్ స్కీమ్ ఫర్ ద 40,000. చాలా మంది రాయల్ ఎన్ఫీల్డ్ కొనేసి పక్కన పెట్టేయడం జరుగుతుంది. దానికి యాక్చువల్లీ చేయించుకోవాలన్నా స్పేర్ పార్ట్స్ చేయించుకోవాలని చాలా కాస్ట్లీ ఉండటం వల్ల పూర్తిగా బండ్లు తీయట్లేదు. ఫస్ట్ పాయింట్. ఇప్పుడు వరకు న్యూ కార్స్ మాట్లాడాము, అదే విధంగా ఓల్డ్ బైక్ ని న్యూ బైక్ మారుస్తాం చూశారు. అదే విధంగా చాలా మంది కార్స్ కూడా అడుగుతున్నారు మమ్మల్ని, ఓల్డ్ కార్స్ ని న్యూ లేటెస్ట్ కార్ ట్రెండీగా మార్చాలని మోడిఫికేషన్. యాక్చువల్ గా కార్ యాక్సెసరీస్ కూడా చాలా మంది కొత్త కార్లు కొంటున్నారు. రియల్లీ చెప్తున్నాను ఫ్రెండ్స్, కార్ కొనే ముందర ఒక్కసారి మా షాప్ విజిట్ అవ్వండి. వీ హ్యావ్ సమ్ ప్లాన్స్. ఎందుకంటే ఈ ప్లాన్స్ వినిన తర్వాత వేలలో కదండి లక్షల్లో మీరు సేవ్ చేసుకోవచ్చు అమౌంట్. ఒక ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది ఒక షాప్ లో. మీరు వారంటీ క్లెయిమ్ చేసుకోవాలంటే ఎలాంటిది ఇస్తున్నారు ఆండ్రాయిడ్ సిస్టమ్? హలో గాయస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ బ్యాక్ పికర్. గైస్ ప్రెసెంట్ వచ్చేసి నాట్ ఓన్లీ విజయవాడ, టోటల్ గా ఆంధ్రప్రదేశ్ అయితే ఒక స్కీమ్ అనేది చాలా వైరల్ అండ్ ట్రెండింగ్ లో ఉంది మన సోషల్ మీడియాలో. అదేంటంటే బైక్ మోడిఫికేషన్ at 40,000 రూపీస్. మీరు ఏ బైక్ అయినా కానీ రాయల్ ఎన్ఫీల్డ్ సంబంధించింది ఓల్డ్ బైక్ తీసుకొచ్చిస్తే 40,000 రూపీస్ అయితే మొత్తం పాత బైక్ కాస్త కొత్త బ్రాండ్ న్యూ బైక్ అయితే తయారు చేస్తున్నారు. ఎక్కడో కాదు, మన రాయల్ యాక్సిస్ విజయవాడ 5 రూట్ లో ఆంధ్ర హాస్పిటల్ క్రాస్ చేసి కొంచెం ముందు రాగానే లెఫ్ట్ సైడ్ అయితే ఎలా ఉంటుంది. సో మనమైతే ఈ రోజు మన బైక్ వచ్చేసి సిచువేషన్ చాలా బ్యాడ్ గా ఉందన్నమాట. అంటే 6 months నుంచి కొంచెం హనీ బిజినెస్ పనిలో ఉండి మనమైతే రైస్ తక్కువ చేసాము. అలా నాకు సర్వీసింగ్ కూడా లేదు. ఇప్పుడు వచ్చేసి టైర్ పాడైపోయింది, రిమ్ పాడైపోయింది. ప్రెసెంట్ బైక్ సిచువేషన్ చాలా బ్యాడ్ గా ఉంది. సో మనమైతే ఈ రోజు మన బైక్ ని మోడిఫికేషన్ తీసుకొచ్చాం. ఒక కోట్ ఉంది యాక్చువల్లీ ఏంటంటే, వెన్ యువర్ బైక్ ఈస్ నాట్ గుడ్ ఫిక్స్ ఇట్ ఇమిడియట్లీ, బికాస్ వెన్ యు ఆర్ నాట్ గుడ్ బైక్ ఈస్ ఫిక్స్డ్. సో ఈ కోట్ ఇన్స్పిరేషన్ తో మనమైతే మన బైక్ ని మోడిఫికేషన్ చేయడం కోసం అయితే రాయల్ ఎక్స్ వచ్చేసాం. సో ఇంకేం మాత్రం లేట్ చేయకుండా అసలు ఈ బైక్ మోడిఫికేషన్ నాట్ ఓన్లీ బైక్ మోడిఫికేషన్, కార్ మోడిఫికేషన్ స్కీమ్స్ కూడా ఉన్నాయంట. అవి ఏంటి అనేది క్లియర్ కట్ గా తెలుసుకుందాం. సో అలానే ఈ బైక్ అయితే నాకు ఆల్మోస్ట్ ఒక 15 days పడుతున్నారు. గైస్ హియర్ ఇస్ ద బైక్ ని అయితే లాస్ట్ టైం సర్వీస్ ఇచ్చి ఆల్మోస్ట్ 6 months అవుతుంది. మంత్ నుంచి అయితే కొంచెం బిజీగా ఉండడం వల్ల రైడ్స్ కి వెళ్ళలేదు, అలానే బైక్ ని కూడా సర్వీస్ కి ఇవ్వలేదు. బట్ ఇప్పుడైతే మాత్రం సిచువేషన్ చాలా బ్యాడ్ గా ఉంది. బ్రేక్ సరిగ్గా పట్టలేదు, ఫ్రంట్ టైర్ బాగా ఎరిగిపోయింది, అలానే డిస్క్ ప్యాడ్ కూడా వర్క్ అవట్లేదు, మొత్తం బెండ్ వచ్చేసింది, అలానే పెయింటింగ్ కూడా పోయింది, లైటింగ్ కానీ అలానే ఇవ్వండి. ప్రజెంట్ సైలెన్స్ సిచువేషన్ కూడా చాలా బ్యాడ్ గా ఉంది. మొత్తం ఇంజిన్ 6 months అవుతుంది కాబట్టి లోపల ఇంజిన్ ఉన్న ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది. బ్యాక్ టైర్ అయితే టైర్ 2 to 3 times పంచర్ పడిపోయింది, అలానే మన రిమ్ కూడా పోయిందంట. సో ఓవరాల్ గా అయితే మాత్రం చాలా అంటే చాలా వర్క్ ఉంది బైక్ కి. సో నేను నార్మల్ గా బైక్ చేసినా కూడా నాకు వచ్చేసేసి ఈజీగా ఒక 30 to 40 అబోవ్ అయితే అవుతుంది. ఓన్లీ మేజర్ థింగ్స్ మీకు అయితే చెప్పాను, ఈ వీల్స్ కానీ టైర్ కానీ. బట్ ఈ స్కీమ్ లో అయితే ఆల్మోస్ట్ ఒక 20 అయితే చేంజ్ చేస్తున్నారు. మనం ఏదైతే 40,000 రూపీస్ మోడిఫికేషన్ పెడుతున్నాం, ఇది ఓతా కాదని అయితే మీకు ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గైస్ వీడియో లాస్ట్ లో చూడండి. అలానే మీకు ఈ స్కీమ్ ఎలా అనిపించింది అయితే కింద కామెంట్స్ మెన్షన్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి కంటెంట్ ఏమైనా మన విజయవాడ అంటే మాత్రం కింద కామెంట్ చేయండి. సో నేను ఎక్స్ప్లోర్ చేస్తాను. సో మనం అయితే ఇంకేం మాత్రం లేట్ చేయకుండా అసలు స్కీమ్ గురించి డీటెయిల్ గా అయితే నారాయణ బ్రోతో ఇంటరాక్ట్ అవుతాం. అండ్ గైస్ ఇది వచ్చేసి పార్ట్ 1 మాత్రమే, ఓన్లీ జస్ట్ బైక్ ఇవ్వడం మన నారాయణ బ్రోతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటుంది. పార్ట్ 2 వచ్చేసి ఆఫ్టర్ బైక్ ఎలా చేయింది అనేది మాత్రం పార్ట్ 2 లో వస్తుంది. ఆల్మోస్ట్ దానికి 15 days పడుతుంది అన్నారు. సో ఇంకే మాత్రం ఇచ్చే మన అయితే లోపలికి వెళ్ళి ఇంటరాక్ట్ అవుదాం. లెట్స్ గో. హియర్ వి గో. ఇవ్వండి షాప్ మొత్తం అయితే మోడిఫికేషన్ తో కార్ అండ్ బైక్ ఫుల్ బిజీగా ఉంది. సో గైస్ హియర్ వి గో. నారాయణ బ్రో ప్రెసెంట్ నాట్ ఓన్లీ విజయవాడ, ఆంధ్రవాడికి అయితే ఒక స్కీమ్ తెగ ట్రెండ్ అండ్ వైరల్ అయిపోతుంది. లైక్ బుల్లెట్ బైక్ మోడిఫికేషన్ స్కీమ్ ఫర్ ద 40,000. అది ఎలా వచ్చింది థాట్? ఏం లేదండి, యాక్చువల్గా ఏంటంటే చాలా మంది రాయల్ ఎన్ఫీల్డ్ కొనేసి పక్కన పెట్టేయడం జరుగుతుంది. దానికి యాక్చువల్లీ చేయించుకోవాలన్నా స్పేర్ పార్ట్స్ చేయించుకోవాలని చాలా కాస్ట్లీ ఉండటం వల్ల వేయించుకోవాలా వద్దా అనే ఉద్దేశంతో మళ్ళీ ఇంత కాస్ట్ ఏం పెడతా అంత కాస్ట్ ఏం పెడతా అని పక్కన పెట్టేసి పూర్తిగా బండ్లు తీయట్లేదు. ఫస్ట్ పాయింట్. అలాంటి వాళ్ళకి విషయం ఏంటంటే నేను ఒకటి ఆలోచించింది, మన రాయల్ ఎన్ఫీల్డ్ రేట్లు పెరుగుతున్నాయని చెప్పారు కంపెనీ వాడు. సరే అన్ని ఒక 10-15 lakhs లో నేను పర్చేస్ చేశాను ఐటమ్స్ అన్ని రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ ఒరిజినల్ ఐటమ్స్ మొత్తం. అవి పర్చేస్ చేసి ఒక స్కీమ్ తయారు చేయడం జరిగింది. ఒక 40,000 రూపీస్ లో టోటల్ స్కీమ్ ఇస్తే ఎలా ఉంటుందని ఆలోచించాను. అది బాగా సక్సెస్ అయింది ఈ రోజున. ఎస్పెషల్లీ నా పాయింట్ గా వస్తే 2015 నా బైక్ మోడల్ ఆల్మోస్ట్ 8 years అయిపోయింది. 8 years అయిపోయింది కాబట్టి టైర్ పాడైపోయింది, రిమ్ పాడైపోయింది, ఈవెన్ పెయింటింగ్ కూడా పోయింది. సో అలాంటి టైంలో ఈ స్కీమ్ చూసినప్పుడు నాకు ఎందుకు చాలా కరెక్ట్ గా సూట్ అయిపోయింది. ఎందుకంటే నేను పెయింట్ అండ్ ఈ టైర్స్ ఏ అయితే ఎలా వీల్స్ ఉన్నాయో ఈ చేంజ్ చేపిస్తేనే వాళ్ళు అప్రాక్సిమేట్లీ బడ్జెట్ 20 to 30,000 చెప్పారు. బట్ మీ దగ్గర ఆ స్కీమ్ లో చూస్తే అప్రాక్సిమేట్లీ 40,040 ఉన్నాయి. అంటే ఈ నాకు ఒక 4-5 30,000 అవుతుంది కదా, ఈ 40 చేస్తే 40,000 నాట్ ఎ ప్రాబ్లమ్ ఓత్ అనిపించింది. సో ఈ 40 అయితే ఉన్నాయి కానీ నేను మీకు డిస్ప్లే ఇస్తాను చూడండి క్లియర్ గా. ఇదిగోండి రాయల్ ఎన్ఫీల్డ్ పెయింటింగ్ దగ్గర నుంచి మొదలుపెట్టి లాస్ట్ సైలెన్సర్ ఇండోర్
మొత్తం ఎవ్రీథింగ్ 40,000 డెఫినెట్ గా నాకైతే చాలా అవుతుంది అనిపించింది. అండ్ ఈ ఆఫర్ ఎన్ని రోజులు ఉండొచ్చు? ఇది టెంపరీ ఆఫర్ పర్మనెంట్ గా? నో అండి, ఇది టెంపరీ ఆఫర్ అండి, పర్మనెంట్ ఇది కాదు. ఎందుకంటే ఇప్పుడు రేట్లను పెరుగుతున్నాయి, రేట్లను పెరిగినాయి చెప్పాను, ఓల్డ్ స్టాక్ లో కొన్నాను కాబట్టి ఆ రేట్ ఇవ్వగలుగుతున్నాను. రేట్ పెరుగుతున్నాయి కాబట్టి అది స్కీమ్ అయినా చేంజ్ అవ్వచ్చు, లేదంటే వేరే స్కీమ్ పెట్టచ్చు, చెప్పలేము. నెక్స్ట్ స్కీమ్ ఏదైతే ఉంటుందో చెప్పలేము. ప్రెజెంట్ అయితే ఈ ఆఫర్ ఎన్ని రోజులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇది బేసిక్ గా ఇంకా నాకు తెలిసి ఒక 100 బైక్స్ కి వస్తున్నాము ఇది నాకు తెలిసి మొత్తం ఆఫర్. అంత కూడా కాకపోవచ్చండి, ఆల్రెడీగా 50-60 బైక్స్ అయిపోయినాయి, ఇంకా 30-40 బైక్స్ ఉన్నాయి ఇంకా మాకు ఆఫర్. ఆ 30-40 బైక్స్ అయిపోతే ఆఫర్ తీసేస్తాం ఇంకా. బట్ ఎంత తక్కువ, ఎంత బడ్జెట్ ని ఎంత కాస్ట్ అవుతుంది, ఎంత లో బడ్జెట్ మెయిన్ రీజన్? మెయిన్ రీజన్ ఏం లేదండి, ఇది వరకు ఏంటంటే పెయింటింగ్ మేము థర్డ్ పార్టీకి ఇచ్చేవాళ్ళం, వాళ్ళు నీట్గా చేసేవాళ్ళం అనమాట. ఇప్పుడు పెయింటింగ్ అనేది మాదే ఓన్ పెట్టుకున్నాము. సో మీ బడ్జెట్ కలిసి వస్తుంది. అంతే, ఆ బడ్జెట్ కలిసి వస్తుంది. ప్లస్ అది కాక ఎలోవిల్స్ కూడా నేను ఆథరైజ్ డీలర్షిప్ తీసుకున్నాను ఆంధ్రప్రదేశ్ కి. మన ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనమాట ఈ కంపెనీ ఎలోవిల్స్ అనమాట. ఇది తీసుకున్న రేస్ బైక్ కంపెనీ. ఇది మన ఇప్పుడు టోటల్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్, నాట్ చైనీస్ అండి ఎలోవిల్స్ ఇవి. మన వరకు చైనా తెప్పించేవాళ్ళు ఎలోవిల్స్, ఇప్పుడు టోటల్ ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ లో చాలా క్వాలిటీ బాగుంది. ఇప్పుడు మన బైక్ ఎలోవిల్స్ ఏ మోడల్ అండి, ఎలాంటివి? యాక్చువల్ గా ఇలాంటిది అండి, మీరు సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి మీరు చాలా ఆశలు తీసుకుని కస్టమైజర్ ఉంటాయండి. చాలా వరకు బయట ఏంటంటే షాప్ లో ఒక్కొక్క ఎలోవిల్ ఒక్కొక్క రేట్ చెప్తుంటారు. మేము అలా కాకుండా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్కీమ్ లో ఏ ఎలోవిల్ అయినా ఇచ్చుకోండి, మేము ₹1 కూడా ఎక్స్ట్రా చార్జ్ చేసాము, పెయింటింగ్ కూడా ₹1 కూడా ఎక్స్ట్రా చార్జ్ చేసాము. కాకపోతే టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. ఎక్స్ట్రాగా ఏదైనా ఐటమ్స్ పని అంటే ఐటమ్స్ ఖచ్చితంగా అమౌంట్ కట్టాలి. ఎక్స్ట్రాగా వర్క్ ఏదైనా జరుగుతాయి 40 లోపల అయితే అమౌంట్ ఏం పడదు. అపార్ట్ ఫ్రమ్ దిస్ 40 కాకుండా ఇంకా ఎక్స్ట్రా పడుతుంది, దానికి కాస్ట్ అండ్ ఫిట్టింగ్ ఎక్స్ట్రాగా ఉంటాయి అనమాట. ఎందుకంటే దీంట్లో కలపలేము కదా అని. నేనైతే మాత్రం చాలా ఈగర్లీ వెయిట్ చేస్తాను. ఇప్పటిదాకా నారాయణ బ్రో 4 or 5 బైక్స్ మోడిఫై చేశారు. నేను ఈచ్ బైక్ ని ఏదైతే ట్రెండీగా డిఫరెంట్ గా ఉందో ప్రతి బైక్ ని ఎక్స్ప్లోర్ చేశాను. అవునండి, ఫస్ట్ టైం నా బైక్ నే మోడిఫికేషన్ చేపిస్తాను, నా బైక్ ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. సో దానికి అయితే నేను కొన్ని ఆల్రెడీ మన ఆనంద్ బ్రో కొన్ని కలర్స్ సజెస్ట్ చేశాడు. సో నా బైక్ ఎలా అంటే మొత్తం మారిపోతుంది అనమాట. ఇప్పుడు నా ప్రెసెంట్ నా బైక్ వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ బ్లాక్. దాన్ని ఇదిగోండి మనం ఇలా ప్లాన్ చేస్తున్నాం మేమైతే. ఇది ఉన్నారు బ్రో. సో ఈ కలర్ మొత్తం చేంజ్ చేస్తున్నారు ఇలాగా. సో నేనైతే చాలా ఈగర్లీగా ఎక్సైటింగ్ అయితే వెయిట్ చేస్తున్నా. అండ్ కొంచెం డిఫరెంట్ గా ఒక రైడర్ బైక్ ఎలా ఉంటుందో అలా ఉండబోతుంది అనమాట. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ బ్రో. ఎన్ని రోజులు పడుతుంది మనకి బైక్? ఈ దాదాపుగా ఇప్పుడు వర్షం లేకపోతే అండి మినిమం 15 to 20 days లో అయిపోతుంది బ్రో. ఒకవేళ వర్షం కానీ ఒకవేళ ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్, ఫెస్టివల్స్ ఉంటున్నాయి ఇప్పుడు మనకి, అన్ని ఫెస్టివల్ సీజన్స్ కదా బేసిక్ గా. దాని వల్ల వచ్చేసరికి ఒకసారి ఒక 10 days ఎక్స్ట్రా అవ్వచ్చు. లేదు అనుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఈ స్కీమ్ అనేది బండ్లు ఎక్కువ వస్తున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ ముందు బండ్లు ఉన్నాయి అనుకోండి, ఇది లేట్ అవ్వచ్చు అనమాట. చెప్పలో ఒక్కోసారి 1 month కాదు 1.5 month కూడా పట్టవచ్చు. ఎందుకంటే బికాస్ ఆఫ్ మన దగ్గర ఉన్న బండ్లు మేము చేసే వర్క్ ని బట్టి. అది నా బైక్ అయితే మాత్రం ఒక లాంగ్ రైడ్స్ కి లైక్ కన్వీనియంట్ అయితే మొత్తం చేంజ్ అయిపోతున్నాను. ఆమె వెయిటింగ్ ఫర్ దిస్ పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2 మళ్ళీ ఆఫ్టర్ బైక్ మోడిఫికేషన్ అయితే ఎలా ఉండేది పార్ట్ 2 లో వస్తుంది. ఇప్పుడు ఈ బైక్ కాకుండా ఇంకా కార్ కూడా స్కీమ్స్ చెప్పారు. అవునండి, యాక్చువల్ గా కార్ యాక్సెసరీస్ కూడా చాలా మంది కొత్త కార్లు కొంటున్నారు. రియల్లీ చెప్తున్నాను ఫ్రెండ్స్, కార్ కొనే ముందర ఒక్కసారి మా షాప్ విజిట్ అవ్వండి. వీ హ్యావ్ సమ్ ప్లాన్స్. ఎందుకంటే ఈ ప్లాన్స్ వినిన తర్వాత వేలలో కదండి లక్షల్లో మీరు సేవ్ చేసుకోవచ్చు అమౌంట్. ఒక కార్ కంపెనీలో ఏదైనా సరే వాట్ ఎవర్ ఏ కంపెనీ అయినా కానీ మీరు 3 లక్షల రూపాయలు పెడుతుంటే బయట, అది నేను 1 lakh rupees లో హై ఎండ్ కార్ చేసిస్తాను. అదైతే నా ప్రాబ్లమ్స్ ఉంటుంది. ఎందుకంటే మేము డైమండ్ స్కీము, ప్లాటినం స్కీము, గోల్డ్ స్కీము, అలా సిల్వర్ స్కీమ్, అలా చాలా స్కీమ్స్ ఉంటాయి అనమాట. స్కీమ్స్ ఏంటంటే ఇప్పుడు లెదర్ సీట్ కవర్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను వేసే సీట్ కవర్స్ బయట మార్కెట్ లో వచ్చేసి సుమారుగా ఒక 30,000-40,000 రూపీస్ ఉంది. అదే ఏ సీట్ కవర్స్ దీంట్లో నెక్ పిల్లోస్, స్టీరింగ్ కవర్, అలాగే వేస్ట్ పిల్లోస్, సౌండ్ మ్యాట్ కింద లెదర్ సౌండ్ మ్యాట్, ప్లస్ ఫిలిము, డోర్ వైజర్స్, డోర్ బీడింగ్స్, డోర్ గార్డ్స్, బంపర్ బీడింగ్, ఫుట్ స్టెప్స్, రియర్ గార్డ్, ఫారెన్స్, ఇలా 20 ఐటమ్స్ టోటల్ గా ఓవరాల్ గా ఒక కార్ కి సంబంధించిన ఏమేం కావాలో మొత్తం దీంట్లో వచ్చేసినాయి ఫ్రెండ్స్. కేవలం 33,000 రూపాయలకి ఇచ్చేస్తున్నాం. ఇట్ లెదర్ సీట్ కవర్స్ విత్ 15 years గ్యారంటీ. అండ్ ఇట్స్ నాట్ ఏ ప్యూర్ లెదర్, ఇట్స్ 80% లెదర్. ఎందుకంటే మేము ప్యూర్ లెదర్ ఏంటంటే మీకు వాటర్ ప్రూఫ్ రాదు, గ్యారంటీ ఇవ్వలేము. ప్యూర్ లెదర్ అయితే కనుక ఉంటాయి 35,000 స్టార్టింగ్ ఉంటాయి, బట్ దేర్ ఇస్ నో యూస్. అది హీట్ కూడా జనరేట్ చేసేది, ఈ సీట్ కవర్స్ హీట్ జనరేట్ చేయదు. ఏనైతే మీకు పీడిఎఫ్ ది స్కీమ్ ఇస్తాను, కొంచెం పాస్ చేసి చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అంటే ఇక్కడ దాకా రాకుండా ఇన్ఫర్మేషన్ అంతా మీరు మొబైల్ నుంచి చూసేయచ్చు. అదే విధంగా చాలా మంది భయ్యా ఇప్పుడు నేను కార్లు కొంతమంది ఫ్రీ యాక్సెసరీస్ అన్ని షోరూమ్ లో బలవంతంగా వేయించుకోమంటున్నారు. మిగతా సీట్ కవర్స్ మాత్రం నేను బయట చేయించుకోవాలి, నేను అక్కడ చేయించుకోవట్లేదు, మరి నాకు ఎక్కువ బడ్జెట్ అయిపోయింది, చాలా మంది అడుగుతున్నారు అనమాట. దాని గురించి మినీ డైమండ్ స్కీమ్, కస్టమైజ్డ్ గా మినీ డైమండ్ స్కీమ్ అని పెట్టాము. ఒక 6 items అనమాట. 6 items కలిపి 25,000. నో అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెద్ద డైమండ్ స్కీమ్ లో అయితే కనుక ఏదైనా వద్దనుకుంటే కనుక 3 items యూ కెన్ చేంజ్. అంటే ఒక ₹1,000 ఐటమ్ ఉంది, ఆ ₹1,000 తగ్గట్టుగా వేరే ఐటమ్ తీసుకోవచ్చు మీరు. అమౌంట్ అయితే గ్యారంటీ. అవునండి, ఈ మినీ డైమండ్ స్కీమ్ లో అయితే కనుక తగ్గిస్తానికి ఉండదండి, ఖచ్చితంగా వేయించుకోవాల్సిందే. అండ్ కొత్తగా ఏంటంటే ఇప్పుడు వరకు న్యూ కార్స్ మాట్లాడాము,
అదే విధంగా ఓల్డ్ బైక్ ని న్యూ బైక్ మారుస్తాం చూశారు. అదే విధంగా చాలా మంది కార్స్ కూడా అడుగుతున్నారు మమ్మల్ని, ఓల్డ్ కార్స్ ని న్యూ లేటెస్ట్ కార్ ట్రెండ్ గా మార్చాలని, ట్రెండీగా మార్చాలని, మోడిఫికేషన్. దానికోసం కూడా కొత్త స్కీమ్స్ తెచ్చామండి. పెయింటింగ్ స్కీమ్స్ లో ఇప్పుడు సహజంగా ఒక కార్ పెయింటింగ్ చేయాలంటే ఎంత తీసుకుంటారు బ్రో? అప్రాక్సిమేట్లీ నా ఎగ్జాక్ట్ గా ఐడియా లేదు. ఒక కార్ పెయింటింగ్ చేయాలంటే మినిమం ఒక 35,000-40,000 రూపీస్ అనేది తీసుకుంటారు. ఒరిజినల్ 2K పెయింటింగ్ అయితే 100% ఒరిజినల్ అయితే 40-45K తీసుకుంటారు. 50,000 తీసుకుంటారు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్కీమ్ ఉంటుంది, రాయల్ ప్లాన్ అన్నమాట. ఇది ఒక రాయల్టీగా ఉంటుంది విత్ 360° 6GB ర్యామ్ కెమెరాతో సహా. ఈ టోటల్ విత్ సీట్ కవర్స్, లెదర్ సీట్ కవర్స్ తో సహా మొత్తం A to Z 1,60,000. మీడియం కార్ అయితే, స్మాల్ కార్ అయితే 1,45,000. అలా ఎన్నో. దీంట్లో కూడా మినీ ప్లాన్, రాయల్ స్కీమ్ ఉంటాయి, అలాగే చాలా ఉంటాయి ఈ ప్లాన్స్. పెయింటింగ్ లో కూడా నంబర్ ఉంటుంది. ఓన్లీ పెయింటింగ్ కావాల్సిన చిన్నలు కూడా నా దగ్గర వేయించుకోవచ్చు. ఒకవేళ డెంటింగ్ వర్క్స్ ఉన్నా నా దగ్గర రావచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. అవన్నీ పెయింటింగ్, డెంటింగ్ వర్క్స్ కూడా చేస్తున్నాం అనమాట. నాకు ఇక్కడ వన్ మోర్ మెయిన్ థింగ్ చెప్పాలి అంటే, నాకు మోడిఫైడ్ బైక్ చేసిన ప్రతిసారి కింద వచ్చే కామెంట్, నార్మల్గా అయితే బైక్ ఎలా ఉందో అలానే ఉంచాలి, ఏది మోడిఫై చేసినా కానీ ఆర్టీ అప్రూవల్ అయితే తీసుకోవాలి, లేదంటే మీ ఓన్ రిస్క్ మీద డ్రైవ్ చేయొచ్చు. ఆల్మోస్ట్ లాంగ్ రేంజ్ వెళ్తున్నా కూడా నాకు నాట్ ఏ ప్రాబ్లం, నేను మేనేజ్ చేయగలుగుతాను. ఏదైతే చేంజ్ చేస్తారో ఆ చేంజ్ ని మనం ఆర్టీఏ డాక్యుమెంట్ లో చేంజ్ చేయించుకోవాలి, లేదంటే మాత్రం ఇది ఇల్లీగలే. అండ్ అదే విధంగా ఆండ్రాయిడ్ సిస్టమ్స్ బ్రో, చాలా మంది ఆండ్రాయిడ్ సిస్టమ్స్ బయట ఏమి వేయించుకోవాలని చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. నేను చాలా గమనించాను మార్కెట్ లో. ఒక ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది ఒక షాప్ లో, మీరు వారంటీ క్లెయిమ్ చేసుకోవాలంటే ఎలాంటిది ఇస్తున్నారు ఆండ్రాయిడ్ సిస్టమ్, అది కామెంట్స్ లో తెలియజేయండి. ఏదో సెకండ్ హ్యాండ్ తీసేసి పక్కన పెట్టిన కంపెనీ నుంచి వచ్చిన సెకండ్ హ్యాండ్ అలాంటి ఇస్తున్నారండి. గైస్ ఎవరైతే ఎస్పెషల్లీ కార్ యాక్సెసరీస్ అండ్ బైక్ మోడిఫికేషన్ చూస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో అయితే ఫార్వర్డ్ చేయడం చాలా యూజ్ అవుతుంది. సో నారాయణ బ్రో ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ కొంచెం బిజీ ఉండడం వల్ల కుదరలేదు. సో అగైన్ ఐఎమ్ బ్యాక్. మంచి మోడిఫికేషన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేస్తుంటాను. సో గైస్ అయితే మీకు ఏమైనా బైక్ కానీ కార్ కానీ మోడిఫికేషన్ కూడా కంపల్సరీ అండి. అండ్ ఈగల్ నా బైక్ కోసం అయితే, నా బైక్ చేంజ్ కోసం అయితే నేను చాలా వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ రీసెంట్ గా రీబౌండ్ బైక్ వచ్చింది కదా, సో నా బైక్ కూడా ఆఫ్టర్ 8 years తర్వాత అయితే నా బైక్ ఇస్ గోయింగ్ టు రీబౌండ్ అనమాట. సో ఐఎమ్ ఈగల్ వెయిటింగ్ ఫర్ దట్. సో గైస్ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం మీకు నెంబర్ కింద ఇస్తాను చూడండి. అలా అడ్రస్ వచ్చేసి గూగుల్ మ్యాప్ లొకేషన్ మీకు కింద కామెంట్స్ లో కానీ డిస్క్రిప్షన్ పిన్ చేస్తాను చూడండి. టైం టు టైం అప్డేట్స్ కావాలంటే మాత్రం రాయల్ యాక్సెస్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది. టైం టు టైం ఏ కొత్త అప్డేట్స్ వచ్చినాయని ఇన్స్టాగ్రామ్ అప్డేట్ చేస్తుంటారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ నారాయణ. సబ్స్క్రైబ్ టు బెజోడా బ్యాక్ ప్యాకర్. అయితే వీడియో నేను ఎంజాయ్ చేస్తాను. తిరిగి ఇంకో మంచి చూద్దాం. కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్ బెజోడా బ్యాక్ ప్యాకర్. జై హింద్.